హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి సెకండ్ షిఫ్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం అండి. ఓకే, ఇంకా ఎవరైనా ఎగ్జామ్ రాసి ఉంటే మటుకు వాళ్ళు క్వశ్చన్స్ అనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫర్దర్గా ఎవరికైనా ఎగ్జామ్స్ అంటే వాళ్ళకు యూస్ఫుల్గా ఉంటాయి. ఫస్ట్ వన్, ఆన్ విచ్ రివర్ బ్యాంక్ హరప్పా సిచ్యువేటెడ్ అండి. ఏ నది ఒడ్డున హరప్పా అనేది ఉంది అని అయితే అడిగారు. రావి రివర్ అండి. 1921లో ఇది మనకు బయటపడింది. నెక్స్ట్ వన్, ఆన్ విచ్ రివర్ బ్యాంక్ వాజ్ మొహంజదారో సిచ్యువేటెడ్ అండి. మొహంజదారో ఏ నది ఒడ్డున ఉంది? ఇండస్ రివర్ ఒడ్డున 1922లో ఇది బయటపడిందండి. నెక్స్ట్ వన్, హూ గాట్ మహారాష్ట్ర భూషణ్ అవార్డు 2023? మహారాష్ట్ర భూషణ్ అవార్డు 2023లో ఎవరికి వచ్చిందంటే అశోక్ సరఫ్ అండి. అశోక్ సరఫ్ ఈయన ఒక యాక్టర్. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 51A. ఈ ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ గురించి అయితే మనకు తెలియజేస్తుందండి. మనకు టోటల్గా 11 ఫండమెంటల్ డ్యూటీస్ అయితే ఉన్నాయి. ఓకే, ఈ క్వశ్చన్ అయితే ఎస్ఎస్సి ఎంటీఎస్లో కానీ, జీడీలో కానీ, పోలీస్ కానిస్టేబుల్లో కానీ, ఢిల్లీ పోలీస్లో కూడా ఈ క్వశ్చన్ అయితే చాలాసార్లు అడిగారండి. ఎందుకంటే దీని మీద కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఈ పాయింట్లు 4 పాయింట్లు ఉంటాయి. 4 పాయింట్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆర్టికల్ 51 మనకు ఫండమెంటల్ డ్యూటీస్ దేనికి సంబంధించి ఆర్టికల్ ఏంటి అని అడుగుతారు. సో ఆర్టికల్ మనం 51A అని చెప్తాము. తర్వాత ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి? 11. ఆ ఫండమెంటల్ డ్యూటీస్లో 11 ఫండమెంటల్ డ్యూటీస్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఈ క్రింది వాటిలో ఫండమెంటల్ డ్యూటీ కానిది ఏంది అని ఇట్లా క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుందండి. అయితే ఇక్కడ 42 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 1976లో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని తీసుకురావడం జరిగింది. మొత్తం అప్పుడు ఫస్ట్ 10 ఫండమెంటల్ డ్యూటీస్ని అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ తర్వాత 2002లో 11th ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేశాను అనమాట. 86th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 2002లో. ఓకే, టోటల్గా 11 ఫండమెంటల్ డ్యూటీస్ అయితే అయినాయండి. నెక్స్ట్, హూ స్టార్టెడ్ యంగ్ బెంగాల్ మూమెంట్? యంగ్ బెంగాల్ మూమెంట్ని ఎవరు స్టార్ట్ చేశారంటే హెన్రీ లూయిస్ వివియన్ డిరూజియో అండి. ఎక్కడ స్టార్ట్ చేశానంటే 1826 కోల్కతాలో అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు 2011 సెన్సస్ యావరేజ్ సెక్స్ రేషియో. ఇండియా యొక్క యావరేజ్ సెక్స్ రేషియో వచ్చి 943/1000 అండి. అంటే 1000 మేల్ పర్సన్కి 943 ఫీమేల్స్ అయితే ఉన్నారు. నెక్స్ట్ వన్, ఒకవేళ హైయెస్ట్ సెక్స్ రేషియో అడిగినట్లయితే కేరళలో ఉంది. 1000 మేల్కి 1084 ఫీమేల్స్ అయితే ఉన్నారండి. నెక్స్ట్, లోయెస్ట్ సెక్స్ రేషియో అండి, మిస్టేక్ పడ్డది ఇక్కడ, క్షమించండి. లోయెస్ట్ సెక్స్ రేషియో వచ్చేసి హర్యానా 877 అండ్ 1000 మేల్ పర్సన్స్కి 877 ఫీమేల్స్ పర్సన్స్ అయితే హర్యానాలో ఉన్నారండి. నెక్స్ట్ వన్, 2017 ఫిఫా అండర్ వరల్డ్ కప్ సంబంధించి ఎక్కడ జరిగిందని క్వశ్చన్ అయితే అడిగారంట. ఇండియాలో అండి. ఇది ఫస్ట్ షిప్లో అడిగినట్టు అండి. ఇండియాలో జరిగింది. విన్నర్ వచ్చేసి ఇంగ్లాండ్, రన్నర్ అప్ స్పెయిన్ అండి. నెక్స్ట్, ఇక్కడ హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్? మౌర్యన్ ఎంపైర్ యొక్క ఫౌండర్ ఎవరని అడిగారంట. చంద్రగుప్త మౌర్య అండి. ఇలాగా డైనాసిటీస్ ఎంపైర్స్ యొక్క ఫౌండర్స్ ఎవరు అని అడుగుతూ ఉంటారు. సో అవి కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వచ్చాయని గమనించుకొని నెక్స్ట్ మీరు దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి, మీకు యూస్ఫుల్గా ఉంటుందండి. నెక్స్ట్, ప్రజెంట్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. ఇక్కడ గవర్నర్స్ ఇచ్చారు. వీళ్ళందరూ కూడా స్వామినాథన్ జే, టి రవిశంకర్, రాజేశ్వరరావు, ఎండి పాత్ర, వీళ్ళంతా కూడా డిప్యూటీ గవర్నర్స్ అండి. ప్రజెంట్ ఆర్బీఐ మెయిన్ గవర్నర్ వచ్చేసి శక్తికాంత్ దాసు. ఈయన 25వ ఆర్బీఐ గవర్నర్ అండి. నెక్స్ట్ వన్, ఢిల్లీ పాండిచ్చేరి రాజ్యసభ ఎంపీ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే ఢిల్లీకి వచ్చేసి 3, పాండిచ్చేరికి ఒక రాజ్యసభ ఎంపీ సీట్ అయితే ఉందండి. నెక్స్ట్ వన్, సయ్యద్ ముఖ్తార్ అలీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ హెల్డ్ బిట్వీన్ అండి. ఈ ఫైనల్ మ్యాచ్ ఎవరెవరికి మధ్య జరిగిందంటే పంజాబ్ అండ్ వడోదరాకి అయితే మధ్య జరిగిందండి. విన్నర్ వచ్చేసి పంజాబ్. అయితే ఈ సయ్యద్ ముఖ్తార్ అలీ ట్రోఫీ అనేది T20 ఫార్మేట్ అండి, క్రికెట్కి సంబంధించింది. చూసారా, ప్రతి ఒక్క ట్రోఫీ గురించి ఏదో ఒక విధంగా అడుగుతూ ఉన్నారు స్పోర్ట్కి సంబంధించి. ఒకసారి అయితే చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్,
హూ ఇంట్రడ్యూస్డ్ భారత్ న్యాయ సంహిత బిల్? భారత్ న్యాయ సంహిత బిల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. నెక్స్ట్, కూచిపూడి ఏ స్టేట్కి సంబంధించిందంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అయితే కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ అండి. ఆంధ్రప్రదేశ్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ కూచిపూడి. నెక్స్ట్ వన్, టిప్పు సుల్తాన్ గురించి అయితే క్వశ్చన్ అయితే అడిగారంట. మనం ఒకసారి అయితే చూద్దాం. 1 డిసెంబర్ 1751 నుంచి 4 మే 1799 వరకు అయితే ఈయన రూల్ చేయడం జరిగిందండి. అయితే ఈయనకు టైటిల్స్ వచ్చి షేర్-ఈ మైసూర్, టైగర్ ఆఫ్ మైసూర్ అని అంటారు. ఈయన ఫాదర్ వచ్చేసి హైదర్ అలీ అండి. ఈయన యొక్క ఫాదరు హైదర్ అలీ. ఈయన బిరుదులు వచ్చేసి షేర్-ఈ మైసూర్ ఆర్ టైగర్ ఆఫ్ మైసూర్ అని అంటారు. నెక్స్ట్ వన్, హార్న్బిల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్లో సెలబ్రేట్ చేసుకుంటారండి. నెక్స్ట్ వన్, పండిట్ రవిశంకర్ ప్లే విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? సితార్ అండి. పండిట్ రవిశంకర్ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని వాయిస్తారంటే సితార్. చాలా క్వశ్చన్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయండి. ఎవరైనా ఎగ్జామ్ రాసుంటే తప్పకుండా క్వశ్చన్స్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, 10th 5-year ప్లాన్ అంటే డ్యూరేషన్ వచ్చేసి 2002 నుంచి 2007 వరకు అయితే ఈ 10th 5-year ప్లాన్ అనేది డ్యూరేషన్ అండి. నెక్స్ట్, ఫస్ట్ 5-year ప్లాన్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే 1951 నుంచి 1951 టు 1956 వరకు అయితే ఫస్ట్ 5-year ప్లాన్ యొక్క డ్యూరేషన్ అండి. ఓకేనా. ఇంకా మన ఛానల్లో ఒకసారి అయితే చూద్దాం. మన ఛానల్లో ప్రీవియస్గా జరిగిన ఎస్ఎస్సి జీడీ పేపర్స్ అనేది జీకే పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసినానండి. ఇక రీజనింగ్ వీడియోస్ కొన్ని చేసినాను. నెక్స్ట్ అప్కమింగ్ మొత్తం నా దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్లు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినది రీజనింగ్ అర్థమెటిక్ మొత్తం ఉంటుందండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ జీకే వీడియోస్ అండి. అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ జీకే వీడియోస్ ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇందులో జీకే వీడియోస్ క్రీడలకు సంబంధించి, డ్యాన్సెస్, ఫెస్టివల్స్, ఇక పాపులేషన్ సెన్సస్, ఇంపార్టెంట్ జీకే వీడియోస్ సంబంధించి మొత్తం ఇందులో ఉన్నాయండి. చూడండి ఒకసారి. నెక్స్ట్ మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించి మనం మేలో జరిగిన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కూడా ఇందులో ఉన్నాయండి ప్లేలిస్ట్లో. ఒకసారి అయితే మీరు చూడండి, మీకు యూస్ఫుల్గానే ఉంటాయి. నెక్స్ట్ ఢిల్లీ కానిస్టేబుల్ సంబంధించి కూడా రివ్యూ వీడియోస్ చేసినాను, చూడండి. సెప్టెంబర్లో జరిగిన ఎస్ఎస్సి ఎంటీఎస్ వీడియోస్ కూడా చేశానండి. ఒక్కసారి మీరు రెఫర్ చేయండి. మీకు జస్ట్ 10 minutes, 7 minutes, 8 minutes అట్లనే ఉంటుంది వీడియో. మీరు ఫాస్ట్లో పెట్టుకొని మీరు చూసేయచ్చండి, త్వరగానే అయిపోతుంది. నెక్స్ట్ ఇక మనకు మేలో కూడా జరిగినాయి కదండి, అది కూడా ఉంది మన దగ్గర. మేలో జరిగిన ఎస్ఎస్సి ఎంటీఎస్కు రివ్యూ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఓకే, తప్పకుండా ఎవరైనా ఎగ్జామ్కు రాసినట్లయితే ఒకవేళ క్వశ్చన్స్ గుర్తుకుంటే మటు ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.